ఇక కాంగ్రెస్ పార్టీలో ఫలానా వ్యక్తులు అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న రాబోయే 2028 ఎన్నికల్లో వీళ్ళకు డిపాజిట్లు కూడా దక్కవు. అట్లాంటి మంత్రివర్గ కొందరు లిస్ట్ అయితే మన దగ్గర ఉంది. వాళ్లకు ఎంత పర్సెంట్ రాబోతుంది, వాళ్ళ నియోజకవర్గాల వాళ్ళు చేసింది ఏంటిది అనేది ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వద్దాం. ప్రజల్లో చాలా వరకు అసంతృప్తి నెలకొల్పబడి ఈరోజు చాలా వరకు మంత్రులు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా డిపాజిట్లు గల్లంత అయ్యే పరిస్థితి అయితే ఉంది. 2028 ఎన్నికల్లో ప్రజలు తీర్పునిద్దామని రెడీగా ఉన్నారు. ప్రతి దెబ్బ ప్రతి గాయం ప్రజలు మనసుల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ప్రతి కన్నీటి చుక్కని దిగమింగుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో రోజులు గడిపిన ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం నుంచి ఏదైనా ఆసరా అందుతుందా అనే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుడు తప్ప ప్రజలకు మాత్రం ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అందులోనూ వీళ్ళ పేర్లు అయితే ఉంది. వీళ్ళు రాబోయే రోజుల్లో మంత్రులు కాదు కదా, వీళ్ళు వార్డు మెంబర్ కూడా గెలిచే అవకాశం లేదని చెప్పేసి వచ్చిర్రు. మొదలుగా చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు ప్రజల్లో కంప్లీట్గా 90% దగ్గర 90% ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అంతో కొంత 10%గా కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళకు మెజారిటీ చూపే అవకాశం అయితే ఉంది. 90% ప్రజా వ్యతిరేకత ఉంటే ఓడిపోయే అవకాశమే. కంప్లీట్గా 90% ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. గెలిచే అవకాశం కూడా ఎక్కడ కూడా లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడు చూసినా హైదరాబాద్ పట్టుకుని ఉంటుంది తప్ప అతను నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా పట్టించుకునే పరిస్థితి. వాళ్ళ నియోజకవర్గాల పథకాలు ఎట్లుందినాయి వాళ్ళే అని కాదు, ఇప్పుడు ఏ మంత్రులు కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఊర్లలో పోయి ప్రచారాలు చేయాలంటే మొహం దాచిపెట్టుకుంటున్నారు. చాలా వరకు 6 గ్యారెంటీలు ఇవ్వలేదు కదా, రైతు బంధు నాగం చేసినాం కదా, ప్రజలు మనం గౌపడితే చాలు మనం కొట్టేటట్టు అని చెప్పి చాలామంది భయంతో నియోజకవర్గాలు పోకుండా ఉన్నారు. అందులోనూ పొన్నం ప్రభాకర్ గారు ఒకరు. ఆయన ఈ దగ్గర 3 ఏళ్ల పరిపాలనలో 90% ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప స్థాయిలో ఓడిపోయే అవకాశం ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తర్వాత వివేక్ వెంకట స్వామి గారు, ఇక ఈయన నియోజకవర్గంలో ఈయన కంప్లీట్గా ప్రజలు ఒకనొక టైంలో ఇతన్ని ఊర్లకు రానియకుండా తరిమిర్రు. ఈయనకైతే 95% ఓడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఈయనకు ఓన్లీ 5% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. ఈయన పనేంది, ప్రజలు కంప్లీట్గా 6 గ్యారెంటీల గురించి అడిగితే మాట్లాడకుండా పారిపోయిండు ఊర్లను వదిలేసి. మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా మీ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటే చూసుకుంటూ ఊరుకోవాలని చెప్పేసి వివేక్ వెంకట స్వామి గారిని ఊరు నుంచి తరిమిన చరిత్ర కూడా ఉంది. ఇప్పటిదాకా మొన్న వీళ్ళకి ప్రజా తీర్పునిచ్చిర్రు. ఆ మధ్యలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే వివేక్ వెంకట స్వామి గారి మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ భారీగా మెజారిటీ కొడితే ఈ మనిషి ఓర్వలేక బల్కాసు అనే వ్యక్తిని మాజీ ఎమ్మెల్యేని తీసుకెళ్లి జైల్లో పెట్టిర్రు. ఆ తిరిగా మున్సిపాలిటీ కైవసం చేసుకునే కార్యక్రమం చేసింది, కానీ ఆ క్యాతనపల్లి కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పడ్డది. ఇక అక్కడ ప్రజలు కూడా ఇందరమ్మ ఇండ్లు ఇయ్యవు, రోడ్లు కూడా వేయవు, మరి దేనికి నువ్వు మంత్రిగా ఉండని చెప్పేసి ప్రజలు ఉరికిచ్చిర్రు. ఇక ఎక్కడ దెబ్బలు పడతాయని భయంతో మంత్రి వివేక్ గారు కారెక్కి పారిపోయిన ఆ రోజు వీడియోలు కూడా మీకు చూపించాం. తర్వాత ఇక తుమ్మల నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ఈయన వ్యవసాయ శాఖ మంత్రి ఏమో కానీ 100% ప్రజల్లో వ్యతిరేకత గుండుస్తున్న ఈయనకి మళ్ళీ గెలిచే అవకాశాలు లేదు ఈయనకు, తుమ్మల నాగేశ్వరరావు గారికి. ఎందుకంటే ఈయన శాఖలో ఈయన మాట్లాడాలి, ఈయన వ్యవహారంలో ఈయన వేలు పెట్టాలి. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిలో వెంకటరెడ్డి కోమటిరెడ్డి దూరుతాడు, తర్వాత పొన్నం ప్రభాకర్ దూరుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దూరుతాడు, రేవంత్ రెడ్డి దూరుతాడు. ఈయన పరంగా చూసుకుంటే అసలు గవర్నమెంట్ పరంగా మంత్రిగా ఎట్లా ఎదుర్కోవాలని కూడా తెలియని మనుషులు తీసుకెళ్లి మంత్రులు చేసిర్రు. ప్రజల పట్ల ఏ విధంగా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజాప్రభుత్వ హామీ పథకాలను ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి వాటి మీద చర్చ పెట్టే సబ్జెక్ట్ వీళ్ళ దగ్గర లేదు. కానీ వీళ్ళ పేరుకు మాత్రం మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు గారు పదిలంగా 100% తోటి ఓడిపోయే అవకాశం ఉంది. 100% కంప్లీట్గా గ్రౌండ్లో పడిపోయింది. ఆయన గురించి కార్యకర్తలను దగ్గర తీసుకురాడట, అదేవిధంగా కార్యకర్తల్ని మంచి చేయడట. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆయనకు ఎవరైనా అనుకూలంగా ఉంటేనే ఇస్తాడట. మంచి మంచి బంగ్లా కట్టుకున్న వాళ్ళకి ఫామ్ హౌస్గా పడుండడానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు, రోడ్లు నిల్లు కబ్జాలు కుతంత్రాలు ఇవే జరుగుతున్నాయి కాంగ్రెస్ పరిపాలన తప్ప ప్రజలకు న్యాయం అయితే లేదు. ఈయన కూడా ఓడిపోయే ఛాన్సెస్ బాగుంది. ఇక మంత్రి సీతక్క గారు అంటారా, మంత్రి సీతక్క గారు నియర్ బై 96% తోటి ఓటమితోటి ఓడిపోబోతున్నారు. అంతో కొంత వీళ్ళ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ మాత్రం 4% వరకే గెలవాలని అనుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం 80% మంత్రి సీతక్క గారికి ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. మంత్రి సీతక్క ఓటమి ఖాయం. ములుగు నియోజకవర్గంలో అక్కడ వేరే వ్యక్తిని ఎవరు నిలబెట్టినా గెలిచే అవకాశం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆడ భవిష్యత్తు లేదు. మంత్రి సీతక్క గారు 3 టైమ్స్ గెలిచారు అక్కడ ఎమ్మెల్యేగా. మంత్రి సీతక్క గారు 3 టైమ్స్ గెలిచారు.
గెలిచి తట్టెడు మట్టి కూడా పోయలేదు, అక్కడ ఉన్న గడ్డిని కూడా తీసుకొని రాలేదు మంత్రి సీతక్క గారు. ఏమనంటే పూటకో రీల్స్ తప్ప మంత్రి సీతక్క గారు అక్కడ చేసింది లేదు. అక్కడ రోడ్లు వ్యవస్థ కానీ, ఇందిరమ్మ ఇండ్ల వ్యవస్థ కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ వీళ్ళు పంచుకుంటున్నారు. మంత్రి సీతక్క వీళ్ళ కార్యకర్తలు వీళ్ళు పంచుకుంటున్నారు తప్ప ప్రజలైతే ఒక్కటి కూడా పంచుకోవడం లేదు. పోడు వ్యవసాయం చేసేటోళ్ళకి పట్టాలు ఇప్పిస్తా అని చెప్పారు మంత్రి సీతక్క గారు. ఇంకా ఈ మధ్య బాగా తెలివైన ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ములుగులో ఉన్నా. ఒక్కొక్కరు బాగా తెలివి ఎక్కువైంది ములుగు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. ఒక్కొక్కరు గూండాలకి ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాళ్ళ తెలివి ఆకాశాన్ని అంటుతూ ఉంది. అక్కడ గిరిజనులు అడవుల్లో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుందట, చెట్లు కొట్టుకొని ఇస్తుందట. కానీ ఇండ్లు కట్టేసరికి మాత్రం అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఉండదు. నువ్వు అట్లాంటి జర్నలిస్టు అని చెప్పేసి ఓ 10 మంది కుక్కలు మొరిగినాయి. ఆ కుక్కల్ని కూడా మనం పదే తీసుకొని వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కుక్కలు లెక్కనే చూడాలి. మనం ప్రగతి బాట ఏంది? మంత్రి సీతక్క గారు ప్రజా తీర్పునిస్తే మేడం గారు గెలిచారు. మరి మంత్రి సీతక్క గారు గెలిచిన తర్వాత ప్రజలకు ఎటువంటి న్యాయం చేశారు అనే దానిపైన మనం మాట్లాడుకుంటున్నాం, అనే దానిపైన మనం చర్చించుకుంటున్నాం. మంత్రి సీతక్క గారు మాత్రం ఈసారి డిపాజిట్లు కూడా గల్లంతయ్యే అవకాశం అయితే ఉంది. గెలిచే అవకాశం అయితే ఎక్కడ లేదు. ఆవిడ గారు గెలిచిందే దిక్కు ములుగును వదిలేసి ఆసిఫాబాద్ తిరుగుడు. మీరు ఇదే వానాకాలంలో గతంలో పోయిన సంవత్సరం అనుకుంటా ములుగుల వరదలో మునిగిపోయి అక్కడ గ్రామ ప్రజలు కొట్టుకుపోతుంటే, గిరిజనులు కొట్టుకుపోతుంటే మంత్రి సీతక్క గారు ఛాయ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఆసిఫాబాద్ ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఛాయ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఛాయ్ దాగి ఒక రీల్ చేసిర్రు. అందుకనే ఈ రీల్స్ చేసేటోళ్ళు మాకు వద్దని చెప్పేసి గిరిజన నాయకులు కూడా అక్కడ ఉన్న చాలా వరకు అడవుల్లో నివసిస్తున్న చాలా ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళు నాకు వద్దని చెప్పేసి వాళ్ళు కూడా చైతన్యవంతం అయ్యిర్రు. మాకంటూ కూడా హక్కులు ఉన్నాయి, మాకు కూడా ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డు ఉంది, మేము కూడా ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం, మాకు కూడా కొంచెం మార్పు కావాలని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ లెక్కన మాత్రం మంత్రి సీతక్క గారు ఇక ఓడిపోవట్ల దాంట్లో సందేహం లేదు కన్ఫర్మ్గా. ఇక అడ్లూరి లక్ష్మణ్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు అయితే ఇక చెప్పొద్దబ్బా, ఈయనకు 100 ఇచ్చినా కూడా ఈయన ఓడిపోయే అవకాశం 100% ఉంది. 100% ఓడిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనిషి ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ చేయడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వస్తుందంటే ఆయన కూడా ఎక్కడ కూడా అసలు పార్టిసిపేట్ చేయడు. ప్రజల్లో ఘోరాతి ఘోరంగా విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందంటే మొదలుగా ఈ వ్యక్తికి, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారికి. వీళ్ళు ఆజానుభావులు. రాబోయే తరానికి, రాబోయే రాజకీయ నాయకులకు ఒక మంచి గుర్తింపు కలిగిన వాళ్ళు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్థానాల పరంగా చూసుకుంటే వీళ్ళు గెలిచే స్థానాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ 70 స్థానాలు కొట్టే అవకాశం ఉంది ఇదే 2028 ఎన్నికల్లో. తర్వాత కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకి పరిమితం అయ్యేది ఉందని, బీజేపీ పార్టీ 5కే పరిమితం ఉందని, మిగతాది అదర్స్ అని పెట్టేసి 8 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి తేల్చి చెప్పిన ఆ విషయాన్ని అయితే చూస్తున్నాం. ఈ లెక్క పరంగా ఈ మంత్రులకు మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం భవిష్యత్తు ఉండదు.